అయితే 10వ అధ్యాయం 13వ వచనంలో, నేను వినుచుండగా తిరుగుడని చక్రంలోకి ఆజ్ఞేయబడెను. ఆయన ఆజ్ఞాపించేంత వరకు తిరగని చక్రాలు ఆయన ఆజ్ఞాపించగానే తిరగడం ప్రారంభించాయి. ఏమిటి దానికి గల కారణం అంటే, సమస్తం ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుస్తూ ఉంది. మనం చేయబడిన ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మనం వింటున్నాం. అలాగే అంతరిక్షంలో అన్ని గ్రహాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. వాటికి ఒక కాలాన్ని పెట్టాడు, కాల పరిమితిని పెట్టాడు. వాటికి ఇవ్వబడినటువంటి ఆర్బిట్లోనే అవి తిరగాలి తప్ప ఇష్టానుసారంగా తిరగడానికి వీల్లేదు. ఆయన ఆజ్ఞాపిస్తే ఆగిపోయిన చక్రాలు తిరిగాయి. మీ జీవితం ఆగిపోయి ఉందేమో, ఆత్మీయంగా కానీ ఆర్థిక విషయాల్లో కానీ. ఒకవేళ అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను ఏమీ సాధించలేకపోతున్నాను, నా వల్ల ఏమీ కావట్లేదని బాధపడుతున్నావా? ప్రభు దగ్గర మొరపెట్టు. ఆయన ఆజ్ఞాపిస్తే తిరగని చక్రాలు తిరిగాయి. ఆయన ఆజ్ఞాపిస్తే నీ జీవితం ఖచ్చితంగా ముందుకు కదులుతుంది. మూవింగ్ ఫార్వర్డ్. ఒక స్కూటర్ కానీ, ఒక బైక్ కానీ, ఒక కారు కానీ, బస్ కానీ, ఒక ట్రైన్ కానీ లేదా ఫ్లైట్ ఎగరాలన్నా ముందు వీల్స్ తిరుగుతున్నాయంటే ముందుకు వెళ్తుందని అర్థం. నీ లైఫ్ కూడా ముందుకు వెళ్తుంది. దేవుడు ఆజ్ఞాపిస్తే నీ జీవితం ముందుకు వెళ్ళబోతుంది. ఖచ్చితంగా అసాధ్యమైన వాటిని సాధిస్తావు. ఇప్పుడు ఏదైతే ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ వీల్ అనేది కదిలినట్టుగా దేవుడు నీ జీవితాన్ని కదపడం ప్రారంభిస్తే నువ్వు ఉన్న దగ్గర ఉండవు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అంతే కదా, వాహనాల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక దగ్గర ప్రారంభిస్తాం, అనుకున్న గమ్యానికి చేరేసరికి మరొక ఊర్లో ఉంటాం. అలాగే ప్రభు ఎప్పుడైతే మీ బ్రతుకు చక్రాన్ని తిప్పడం ప్రారంభిస్తాడో ఖచ్చితంగా మీరు ముందుకే వెళ్తారు తప్ప వెనక్కి వెళ్ళేది ఉండదు. దేవుని కనికరం, దేవుని దయ చొప్పున మీరు వర్ధిల్లులాగున ప్రార్థించండి. ప్రభువా, ఒక భక్తుడు లాజరు, అతడు చనిపోయాడు, ఇంక అక్కడ లేడు. అతను సమాధి చేశారు. ఈ కబురు ప్రభుకు అందింది. అతడు కాయిలా పడ్డాడు, అనారోగ్యం పాలయ్యాడని. అయితే ప్రభు తెలిసిండు కూడా రాలా. 2వ రోజు రాలా, 3వ రోజు రాలా. ఈలోగా అతను చనిపోయాడు, సమాధి చేశారు. 4వ రోజున, అంటే అతను చనిపోయిన 4వ దినానికి ప్రభు ఆ ఇంటికి చేరాడు. అప్పుడు ఆయన సహోదరి ఏడుస్తూ ఉంది. మార్తా, మార్తా, భయపడవద్దు, నువ్వు దిగులు పడొద్దు అని ప్రభు ఓదార్చడానికి ప్రయత్నం చేస్తే మార్త చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉంది. ఆ సహోదరులిద్దరికి తల్లిదండ్రులను కోల్పోయారు. ఉన్న ఒకే ఒక సహోదరుడు కదా అనుకుంటే సహోదరుడు కూడా చనిపోయాడు. ఇక మా జీవితాలు ముందుకు ఎలా వెళ్తాయి? మా బ్రతుకులను ఎవరు చూసుకుంటారు? ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు? ఎవరు మమ్మల్ని బలపరుస్తారు? ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ బంధాలన్నీ కూడా మనుషులకు అవసరమే. ఇప్పుడు పేరెంట్స్ లేరు, వీరికేం వివాహాలు కాలేదు, ఉన్న సహోదరుడు కూడా చనిపోయాడు. దుఃఖంతో ఏడుస్తూ ఉండగా ప్రభు అంటాడు, మార్తా, మార్తా, దిగులు పడొద్దు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని. అవును ప్రభు, చూస్తాను, ఇప్పుడు కాదు, పునరుద్ధానమందు లేస్తాడులే నా తమ్ముడు, ఇప్పుడు లేవడు కదా. అయితే నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావమ్మా అని చెప్పన్నాడు. నమ్మిక నీలో ఉంటే దేవుని కార్యాలు చూస్తావు. ఆ సమాధి యుద్ధకు వెళ్ళినప్పుడు ఆ రాయిని దొర్లించమన్నారు. రాయిని దొర్లించగానే లాజర్ బయటికి రాని ప్రభు ఆజ్ఞాపించగా కదలని స్థితిలో ఉన్నటువంటి జీవము లేని నిర్జీవమైన ఒక బాడీ సజీవంగా అతను ఉన్న ఫలంగా బయటకు వచ్చాడు. ఎప్పుడైతే దాన్ని చూశారో ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. కొందరు భయపడి పారిపోయి ఉంటారు, కొందరు సంతోషంగా దేవుని స్తుతించారు, ఘనపరిచారు. ఆశ్చర్యం ఏంటంటే 4 రోజుల క్రితం పోయినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు నామములో ప్రభు ఆజ్ఞాపించగా తిరిగి లేచాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన ఆజ్ఞాపిస్తే మీ జీవితాలు బాగవుతాయి. ప్రభు దగ్గర అడుగు, ప్రభా నా గురించి ఒక మాట సెలవయ్యా, నీవు ఒక్క మాట సెలవిస్తే నా బ్రతుకు మారుతుంది ప్రభా, ఒక్క మాట మీరు సెలవిస్తే మా జీవితాలు ఆశీర్వదించబడతాయి ప్రభా. నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీవే ఆజ్ఞాపిస్తే, నీ మాట సెలవిస్తే నా జీవితం దీవించబడుతుందని ప్రార్థించి ప్రభు మీ పట్ల, మీ కుటుంబం పట్ల ఒక ఆజ్ఞ ఆయన సెలవించులాగున లెట్ హిమ్ సెండ్ ఎ వర్డ్ టు యూ సో దట్ a word of God will help you and heal you. 107వ కీర్తన 20వ వచనం, ఆయన వాక్కును పంపి వారిని స్వస్థపరిచిన, వారిని బాగు చేసిన రాయబడింది. ఈ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రభు ఒక ఆజ్ఞ సెలవిచ్చి మిమ్మల్ని బాగు చేసి నిలబెట్టి స్థిరపరచును గాక.